రైతు సోదరులకు నమస్కారం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేసుకోండి. ఈరోజు విషయం ఏమిటంటే ఈ జనుము పంట గురించి మీకు చెప్తాను. ఈ జనుము పంట ఏ సీజన్లో వేసుకోవాలి, మనకు ఎకరానికి ఈ జనుము పంట వచ్చేసి ఎన్ని కేజీలు విత్తనాల వరకు పడుతుంది, దీనికి అయ్యే ఖర్చు ఎంత, ఎకరానికి ఇది ఎంతవరకు దిగుబడి వస్తుంది, దీన్ని వేసుకోవడం వల్ల మనకు నేలకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాల గురించి నేను మీకు చెప్తాను. ఈ జనుము పంట అనేది ముఖ్యంగా మనం రబీ సీజన్లో దీనిని వరి కోసిన తర్వాత మనం వరి మెట్ట పొలాలలో మరియు తడి ఉన్న పొలాలలో కూడా ఎక్కువ తడి లేని పొలాలలో ఈ జనుముని మనం చల్లుకోవచ్చు. ఇది దున్నకుండానే మనం చల్లుకున్నా కూడా విత్తనాలు ఇది మొలక వచ్చేస్తుంది. దీనికి మనకు ఎటువంటి ఖర్చు అనేది ఉండదు. ఇంకొకటి, ఇది వచ్చేసి మనకు రబీ సీజన్లో ఇలా ఇప్పుడు ఇది మెట్ట పొలం, ఇదంతా చూస్తున్నారుగా, ఇదంతా మెట్టనే. ఈ రబీలో ఇలా మెట్టలో ఎకరానికి 5 కేజీల నుండి 7 కేజీల వరకు మనం చల్లుకోవచ్చు. ఇంకా ఎక్కువ మోతాదులు అంటే 10 కేజీలు, ఇది 5 నుండి 7 చల్లుకున్న మనకు ఎకరానికి వచ్చేసి 3 నుండి 5 క్వింటాల వరకు దిగుబడి అనేది వస్తుంది. దీనికి ఒక్కసారి మనం మందుని ఇలా పుష్పించే సమయంలో ఒకసారి మందుని స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుంది. దీనికి మనకు ఎటువంటి ఖర్చులైతే ఉండవు. మనకు ఇప్పుడు హార్వెస్టర్తోనే దీన్ని కోపించుకోవచ్చు. అలాగే మనకు ఇది వచ్చేసి ఇప్పుడైతే మనకు జనప పంట క్వింటాలు వచ్చేసి తక్కువ 4,500 వరకు అయితే పలకడం జరుగుతుంది. గత సంవత్సరం అయితే 4,000 నుండి 4,500 వరకు మనకు పలకడం జరిగింది. దీనికి వచ్చేసి మనకు దిగుబడి ఏ విధంగా ఉంటుందంటే, పంట మంచిగా వస్తే ఎకరానికి 4 నుండి 5 క్వింటాల వరకు కూడా వస్తుంది. తక్కువ 3 క్వింటాల వరకు అయితే మనకు ఈ జనుము అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని మనం ఇది హార్వెస్టర్ ద్వారా ఇప్పుడు కోపించుకోవచ్చు. దానికి మనకు వచ్చేసి ఖర్చు ఎకరానికి మనకు 2,500 వరకు వస్తుంది. అయినప్పటికీ మనకు ఎటువంటి ఖర్చు లేకుండా ఈ పంట అనేది మనకు దిగుబడి వస్తుంది. కాబట్టి దీనికి మనకు వరికి ఉన్నటువంటి ఖర్చులు, ఎటువంటి కూలీ ఖర్చులు కానీ, మనకు రోటావేటర్ అంటే దమ్ము చేయడానికి ట్రాక్టర్ ఖర్చులు కానీ ఎటువంటి ఖర్చులు లేకుండా ఉంటుంది. ఇది ఎకరానికి వచ్చేసి మనకు జనప వచ్చేసి నికర ఆదాయం పంట మంచిగా వస్తే 15 నుండి 20,000 వరకు మనకు జనుము ద్వారా రబీలో రావడానికి ఆస్కారం ఉంటుంది. తక్కువ 15,000 వరకు పంట మంచిగా వస్తే ఎకరానికి మనకు ఈ పంట ద్వారా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ పంటలో మనకు ఈ జనుము ద్వారా వచ్చే ఇప్పుడు వ్యర్థాలు అనేది మనకు నేలను సారవంతం చేస్తాయి. ఇది వచ్చేసి మనకు వాణిజ్య పంట కాకుండా మనకు నేల సారం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే విత్తనాలు వచ్చేసి ఖరీఫ్ సీజన్లో మనం ఈ విత్తనాలని ఈ మిరప పంట వేయడానికి ముందు కానీ, అదేవిధంగా మనం పొలంలో మళ్ళీ వెదజల్లుకున్నట్లే ఈ విత్తనాలని ఆ రొట్ట వచ్చేసి మనకు మళ్ళీ వచ్చేసి ఎరువుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జనుము పంట మనం రబీ సీజన్లో వేసుకున్నట్లయితే ఈ విధంగా అనేక విధాలుగా ఈ జనుము పంట అనేది మనకు ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చులో మనకు ఈ జనుము అనేది పండించడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి నీటిపారుదల కూడా, ఎటువంటి నీటిపారుదల లేకున్నా కూడా మనం ఈ జనప పంటని పండించుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.